ఫఅఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. హదీస్ కోర్సులో మనం 2 హదీసులు పూర్తి చేసుకున్నాం. ఇన్షాల్లాహ్ తాలా 3వ హదీస్ చూద్దాం. ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం మన్ హలఫ బిగైరిల్లాహ్ ఫఖద్ అష్రక్. దీని యొక్క భావం అనువాదం ఏమిటంటే, ఎవరు అల్లాయేతరులపై ప్రమాణం చేస్తాడో అతను షిర్క్ చేసినట్టే. తిర్మిజీ ఉల్లేఖనం ప్రకారం అతను షిర్క్ లేదా కుఫ్ర్ చేసినట్టు. ఈ హదీస్ మనకు అబూదావుద్లో 3251, తిర్మిజీలో 1535. ఒకసారి దీని యొక్క మనం సారాంశాన్ని కనుక చూసినట్టయితే, ఒక వ్యక్తి కాబతుల్లా మీద ప్రమాణం చేస్తాడు. అప్పుడు హజరత్ అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు అక్కడే ఉంటారు. ఆయన్ను కాబతుల్లా మీద ప్రమాణం చేయకండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దీని నుంచి వారించారు అని ఈ హదీస్ చెప్తారనమాట. మన హల్ఫ బిగైరిల్లా ఫఖద్ అష్రక్ అంటే ఎవరైతే అల్లాయేతరులపై ప్రమాణం చేశాడో అతను షిర్క్ చేసినట్టే అనేటువంటి హదీస్ను వివరించడం జరుగుతుంది. మనలో కూడా చాలామంది తల్లిదండ్రుల పేర్ల మీద లేదా పిల్లల పేరు మీద, కూతురు పేరు మీదనో, కొడుకు పేరు మీదనో తొందరగా మనము ఏమంటామంటే నా కొడుకు మీద ఒట్టు, నా తల్లి మీద ఒట్టు, ఇట్లాంటి పదాలు మనం వాడుతూ ఉంటాం. మనం ప్రమాణం అనేది కేవలం అల్లాహ్ మీదనే చేయాలి. ఏదైనా ఆ ప్రమాణానికి సంబంధించి ఏదైనా తప్పొప్పులు ఉంటే దానికి సంబంధించిన పరిహారం కూడా ఖురాన్లో చెప్పబడింది. దాని ప్రకారమే ఇవ్వాలి తప్ప అల్లాయేతరుల మీద మనం ప్రమాణం చేయకూడదు. ఎందుకంటే అన్నింటికీ సాక్షిగా ఉండేది అల్లాహ్ తాలా మాత్రమే. మిగతా వాళ్ళు ఎవరూ కూడా మన యొక్క ప్రమాణాన్ని నిలపలేరు. మన యొక్క ప్రమాణానికి వాళ్ళు సాక్ష్యంగా ఉండలేరు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా అల్లాహ్ పేరు మీదనే ప్రమాణం చేయాలి. ఎందుకంటే షిర్క్ వంటి పదంతో మనల్ని హెచ్చరించినప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అల్లాయేతరుల మీద ప్రమాణం చేయకూడదు. ఇంకొకసారి ఇందులో ఉండేటువంటి పదాలను చూస్తే, ఇంతకుముందు నేను చెప్పాను, మన్ అనేది ఎక్కడైనా వస్తే మీకు ఎవరు లేదా ఎవరైతే అనేటువంటి పదాలను గుర్తుపెట్టుకోండి. జిస్నే ఆర్ జిస్ షఖ్స్నే. హలఫ్ అంటే మీకు అందరికీ తెలుసు. హలఫ్ టానా హల్ఫ్ కన్నా ప్రమాణం చేయడం. ప్రమాణం చేయడాన్ని ఇక్కడ హలఫా అంటే ఎవరైతే ప్రమాణం చేశారో వర్బ్ కింద వాడడం జరిగింది. బి గైరిల్లా, గైరుల్లా అంటే అల్లాయేతరులు, అల్లా తప్ప మిగతా వాళ్ళ మీద. అల్లా తప్ప మిగిలిన అందరూ కూడా ఏమవుతారంటే గైరుల్లా అవుతారు. అల్లాయేతరుల మీద ప్రమాణం చేస్తే ఫఖద్ నిశ్చయంగా అతను అంటే కంపల్సరిగా షూర్గా ఫఖద్ అష్రక్ అతను షిర్క్ చేసినట్టే అనేటువంటి హదీస్ మనకు ఇందులో వచ్చింది. ఈ హదీస్ను మరియు గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకోసారి చెప్తాను వినండి. మన్ హలఫ బిగైరిల్లా ఫఖద్ అష్రక్. ఇది వచ్చేసి మనకు అబూదావుద్లో ఉంది, తిర్మిజీలో ఉంది. సహీహ్ హదీస్ ఇది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.